ఎందుకంటే మీరు మీరు ఛత్రపతిగా మీరు దేశాన్ని రాజ్యమేలిన రాజస్థానీలు యొక్క ఏది కాకుండా ముస్లిం రాజులు పరిపాలించే వరకు మీకు పగ ఉండొచ్చు, ఐ అండర్స్టాండ్. కానీ దానికి ఇప్పుడు జరుగుతున్న వాటికి సంబంధం లేదే. స్వతంత్రం వచ్చింది, రాజ్యాంగం రాసుకున్నాం, ఒక డిఫరెంట్ ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్. మళ్ళీ బిఫోర్ ఇండిపెండెన్స్ అన్నిటిని మళ్ళా ఏది దాని ప్రాతిపదికన నువ్వు డే టు డే యొక్క సమస్యలు సృష్టిస్తా అంటే భారత రాజ్యాంగంలో అందరం సమానమే. ఓకే, అందరం ట్యాక్సీలు కడుతున్నాం. ఓకే, తప్పు ఎవడు చేసినా ఏ మతం వాడు చేసినా శిక్షలు పడాల్సిందే. మతం అనేది వ్యక్తిగత విశ్వాసం, దాన్ని ప్రతి దగ్గరికి తీసుకురావద్దు. రాజకీయాలకి ఓట్ల దగ్గరికి ఇంకో దగ్గర తీసుకురావద్దు. ఓకే, దోషులు ఎవడైనా ఇట్లా హింసలు చేస్తే శిక్షలు వేయండి, అది ముస్లిం అయినా వేయండి. కాంగ్రెస్ యొక్క భక్తుల్ని తీసుకొచ్చి అరెస్ట్ చేసి లోపల వారేసింది, అఫ్జల్ గుర్ను ఉరిదీసింది, అట్లనే యొక్క కసబ్ను ఉరిదీసింది. మిగతా 10 మంది ఆ తీవ్రవాదులు వస్తే వాళ్ళని అక్కడనే చంపేసింది.